కరోనా లాక్డౌన్తో ఇన్ని రోజులు ఇళ్లలోనే ఉన్న జనం అన్లాక్ తర్వాత బయటకు వస్తున్నారు. రిఫ్రెష్మెంట్ కోసం గ్రీనరీ స్పాట్స్, టూరిస్ట్ ప్లేస్లకు క్యూ కడుతున్నారు. దీంతో హైదరాబాద్లోని జలవిహార్లో ఆఫర్లను ప్రకటించారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఎంట్రీ టికెట్లపై ₹50 డిస్కౌంట్ ఇస్తోంది. జలవిహార్లో సందర్ని కల్పన అందిస్తుంది. తో అంతా నార్మల్ అయింది. బ్యాక్ టు నార్మల్ లైఫ్ అనే చెప్పుకోవచ్చు. పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు, టూరిస్ట్ స్పాట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, అన్నీ ఓపెన్ అయ్యాయి. సో మరి ఇన్ని రోజులైతే కరోనా లాక్డౌన్తో లాక్ అయిన పబ్లిక్ అన్లాక్తో బయటికి వచ్చి రిఫ్రెష్ అవుతా ఉన్నారు. ప్రజెంట్ నేనైతే జలవిహార్ దగ్గర ఉన్నాను. మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు, ఎట్లా పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉందో ఇక్కడ ఉన్న నిర్వాహకులతో మాట్లాడి తెలుసుకుందాం. జలవిహార్కి సంబంధించిన మేనేజర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్. సో నమస్తే అండి. సో ఇప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్? రెస్పాన్స్ అయితే పర్వాలేదు మేడం, డీసెంట్గానే వస్తున్నారు క్రౌడ్. మరీ ఎక్కువ బిజీగా లేదు, మరీ అలా ఖాళీగా కూడా లేదు. గుడ్ క్రౌడ్ కమింగ్ అండి. వీఆర్ ఫాలోయింగ్ ఆల్ ద సేఫ్టీ ప్రికాషన్స్ అండి. వాటర్లో అయితే అలా క్లోరిన్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్, గైడ్ లైన్స్, WHO గైడ్ లైన్స్ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ దాన్ని ఫాలో అవుతాం 100%. ఈ క్లోరిన్ 1 ppm ప్లస్లో పెట్టి ఉంచాలి ఇప్పుడు. సో ద ఇన్ఫెక్షన్ వోంట్ సర్వైవ్ ఇన్ దట్. సో రెస్పాన్స్ అయితే బాగున్నారండి. ఎవ్రీబడి ఈజ్ వేరింగ్ ఎ మాస్క్, మీరు చూసే ఉంటారు అందరూ. శానిటైజేషన్ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తాం. సో రెస్పాన్స్ ఇస్ గుడ్ అండి. ఓకే అండి. సో ఎవరెవరిని అలో చేస్తున్నారు అంటే ఏ ఏజ్ నుంచి ఇట్లా ఒక లిమిట్ ఏమైనా ఉందా, లేదంటే అందరికీ అలో ఉందా అండి? దేర్ ఇస్ నో లిమిట్ అండి, ఎనీబడి కెన్ కమ్. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటారో, హూ ఎవర్ టేకెన్ ఎ వ్యాక్సిన్, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ డజంట్ మ్యాటర్. ఇఫ్ యూ టుక్ ఎ వ్యాక్సిన్ యూ విల్ గెట్ ₹50 ఎక్స్ట్రా ఆఫ్ ఆన్ యువర్ టికెట్ అండి. సో 350ది ₹300కే ఇస్తున్నామండి, ఇంక్లూడింగ్ GST. నార్మల్గా ఏ మంత్లో ఇక్కడ ఎక్కువగా పబ్లిక్ ఉంటుందండి? జనరల్గా సమ్మర్లో ఎక్కువ వస్తారండి, యాజ్ యూ నో. మిగతా టైమ్స్లో కూడా సీజన్ హాలిడేస్, దసరా హాలిడేస్ కానీ డిసెంబర్లో కానీ డీసెంట్గానే వస్తారు క్రౌడ్. ఇప్పుడు కూడా పర్వాలేదు, అన్లాక్ అయ్యాక చాలామంది ఇష్టపడుతున్నారు బయటికి రావడానికి. కొద్దిగా పిల్లలందరూ కూడా వచ్చి కొద్దిగా ఆడుకుని వెళ్తున్నారు. దే ఆర్ ఫీలింగ్ ఇట్స్ అ సేఫ్ ప్లేస్ టు ప్లే. సో ఆ కాన్ఫిడెన్స్ మేము ఇవ్వగలిగాం. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. అండ్ దట్స్ ద రీజన్ వీఆర్ గెటింగ్ కస్టమర్స్. ఎక్కువగా ఏ ఏజ్ పీపుల్ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారండి ఇక్కడికి? కిడ్స్ వస్తారండి, టీనేజర్స్ వస్తారు ఎక్కువ. దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ మేడం. అంటే లైక్ నేను అందరినీ చూసాను. ఐ సా గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో ప్లేయింగ్ అండ్ విత్ దేర్ గ్రాండ్ కిడ్స్. ఇట్ ఈస్ లైక్ మిక్స్ ఆఫ్ క్రౌడ్, బట్ యూత్ మేజర్ డూ కమ్ హియర్. ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. సో టైమింగ్స్ ఏంటండి? మార్నింగ్ ఎవ్రీడే 11 AM to 7 PM అండి పార్కు. అన్ని రైడ్స్ అన్లిమిటెడ్ టైం ఆడుకోవచ్చు కస్టమర్. దెర్ ఇస్ నో టైం లిమిట్. ఓకే ఇంతసేపు ఆడుకోవాలన్న టైం లేదు. స్టాఫ్ అందరికీ కూడా ఎవ్రీబడి 100% వ్యాక్సినేషన్ అయిపోయిందండి. ఒక 20%కి సెకండ్ డోస్ అవ్వాలి అంతే. ఎవ్రీబడి గాట్ వ్యాక్సినేటెడ్, ఆల్ అవర్ స్టాఫ్. దే ఆర్ ఆల్ వేరింగ్ మాస్క్స్. అవన్నీ మేము రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం మేడం. ఐ థింక్ ఇవన్నీ ఫాలో అవుతున్నందుకు గాను వీఆర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ పబ్లిక్ అని మా ఫీలింగ్. మొత్తానికైతే అన్లాక్ అవ్వడంతో ఇన్ని రోజులు లాక్డౌన్లో లాక్ అయిన వాళ్ళు అన్లాక్లో రిఫ్రెష్ అవుతున్నారు. పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు, గ్రీనరీ ప్లాంట్స్ కావచ్చు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొంతమంది పబ్లిక్తో మాట్లాడదాం, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది లాక్డౌన్ తర్వాత అన్లాక్లో బయటకు వచ్చారు కదా? సో లాక్డౌన్ తర్వాత ఒకేసారి ఒక ఫ్రీడమ్లోకి వచ్చినట్టుంది. పిల్లలు బాబు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. వేరే ఎన్టీఆర్ గార్డెన్ సెటిల్ అయ్యాం కానీ అక్కడ ఐటమ్స్ ఇక్కడ అన్ని పిల్లలకు ఎంజాయ్ చేసరికి చాలా బాగుంది. వాటర్లో ఉన్నప్పుడు అయితే వాటర్లో మాస్క్ అయితే పెట్టుకోవడం పాసిబుల్ కదా, బయట అయితే మాస్క్ పెడుతున్నాము, శానిటైజర్ క్యారీ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. సో ఆఫ్టర్ లాంగ్ డేస్, ఆఫ్టర్ 1 year అయింది ఇవన్నీ ఓపెన్ చూసి. సో హైదరాబాద్ వచ్చాక మళ్ళీ అన్నీ ఓపెన్ అయ్యాయి. సో మేము ఫస్ట్ టైం ఇవాళ రావడం. సో హ్యాపీగా అనిపిస్తుంది. ప్రికాషన్స్ కూడా ఉన్నాయి. సో మన సేఫ్టీలో మనం ఉండుకుంటూ వీకెండ్. For this long time it was really bad to stay in the home for like 8 months and 9 months, and after coming to Jalvihar, it is near the city, and prices were also very low, and it was fun to come here, very fun to come here, and would recommend anyone who is near city, who don't want to go like 40-50 kilometers can come here. This is the perfect time to come here. వచ్చినాం, చాలా బాగా అనిపిస్తుంది ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత.
అవి ఎంజాయ్డ్ లాట్. ఇంకా వేరే వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి అట్లా ఉంది. ఇంతకుముందు ఇక్కడ రష్ ఎట్లా ఉంటుండే, ప్రజెంట్ రష్ ఎట్లా ఉంది? ఇంతకుముందు కొంచెం ఎక్కువ ఉంటుండే, ఎప్పుడైతే కొంచెం తగ్గింది కరోనా, మేబీ కోవిడ్ వల్ల అనుకోండి. ఇంకా ఎప్పుడైతే తగ్గింది. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదు తీసుకున్నాను నేను వ్యాక్సిన్ తీసుకున్నాను. మీకు 50 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారా టికెట్లో? అంటే ఇచ్చారు 350 ఇచ్చారు, 50 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినారు. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు మరి మీరు? మాస్క్ వేసుకుంటున్నాం రెగ్యులర్, అంటే వ్యాక్సిన్ తీసుకున్నాం ఇద్దరికి కూడా, అందరం వ్యాక్సిన్ తీసుకొని వచ్చాం. మొత్తానికైతే కరోనా అన్లాక్తో అందరూ బయటికి వస్తున్నారు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దానికైతే ప్రజెంట్ ఇక్కడ జలవిహార్లో రెస్పాన్స్ బాగానే ఉందనేసి అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.